హైదరాబాద్ మాదన్నపేట బాలిక హత్యను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దారుణానికి ఒడిగట్టింది మేనమామ అత్తేనని తేల్చారు. మాదన్నపేటలో 7 ఏళ్ల బాలిక హుమయేని సుమయ్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలిక తల్లికి నిందితుల మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నిన్న బాలిక మేనమామ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమె అల్లరి చేస్తుందన్న కోపంతో ఆ చిన్నారిని చంపేందుకు మేనమామ అత్త కలిసి ప్లాన్ చేశారు. బాలికకు ఊపిరాడకుండా నోటికి ప్లాస్టర్ వేసి చంపారు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ లో పడేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులైన మేనమామ అత్తను అరెస్టు చేశారు. హైదరాబాద్ మాదన్నపేట బాలిక హత్యను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దారుణానికి ఒడిగట్టింది మేనమామ అత్తేనని తేల్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, యామిని, మాదన్నపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకున్నటువంటి 7 ఏళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత మేనత్త మేనమామలే హంతకులుగా పోలీసులు నిర్ధారించారు. ఆస్తి తగాదాలతో పాటు పాప అల్లరి చేస్తుందనేటటువంటి నెపంతోనే బాలికను అత్యంత కిరాతకంగా హంతమొందించినట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా బాలికను తీవ్ర స్థాయిలో హింస పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆమె కాళ్ళు చేతులు వెనక్కి విరిచేసి అనంతరం మొహం భాగంలో కూడాను గాయాలన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత నోటికి కూడా అరవకుండా ప్లాస్టర్లు వేశారు. అనంతరం కాళ్ళు చేతులు కట్టేసి ఆ పాపను సంపులో పడేసి హత్య చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రస్తుతం పాపకు దసరా సెలవులు ఉండడంతో తన అమ్మతో కలిసి ఆ మాదన్నపేటలో నివాసం ఉండేటటువంటి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే అమ్మమ్మ ఇంట్లోనే మేనత్త మేనమామలు కూడా అంతా కలిసి ఒకే చోట ఉంటారు. అయితే 3 రోజుల క్రితం ఇంటికి వచ్చినటువంటి పాప ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఇంట్లోనే ఆడుకుంటూ ఉంది. అనంతరం మధ్యాహ్నం నుంచి పాప కనిపించకపోయేసరికి తల్లి ఆందోళన చెంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గాలించింది. ఆ తర్వాత తెలిసిన వారిని కూడా వాకపు చేసింది. అయితే పాపకు సంబంధించినటువంటి ఆచూకీ ఎక్కడా తెలియకపోవడంతో అనంతరం ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పాప ఆచూకీ కోసం దర్యాప్తును మొదలుపెట్టారు. ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉండేటటువంటి కొన్ని సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు పాప ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదంటూ కూడా పోలీసులు స్పష్టమైనటువంటి నిర్ధారణకు వచ్చారు. అయితే పాప ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే మిస్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళ మీదనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సో ఇందులో భాగంగానే ఇంట్లో ఉన్న వారికి సంబంధించినటువంటి వివరాలు ఆరా తీయడంతో పాటు వారిని విచారించినప్పుడు మేనత్త మేనమామను కూడా విచారించినటువంటి సందర్భంలో వారు ఇచ్చినటువంటి సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. దీంతో పోలీసులు ఆ ఇద్దరి మీదనే అనుమానం వ్యక్తం చేసి అనంతరం అదుపులోకి తీసుకుని పోలీసులు తమ స్టైల్లో విచారించిన తర్వాత తామే పాపను హత్య చేశామంటూ కూడా మేనత్త మేనమామ అంగీకరించారు. హత్యకు గల కారణాలు ఏంటన్న అంశాల గురించి ప్రస్తావించినటువంటి సమయంలో ఇటు పాప అల్లరి చేయడంతో పాటు తల్లితో గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ ఆస్తి తగాదాల నేపథ్యంలోనే పాపను అంతమొందించినట్టుగా ఆ ఇరువురు కూడాను పోలీసులకు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పాపను హత్య చేయాలనేటువంటి నిబంతోనే ఎక్కడా కూడా ఎవరికి తెలియకూడదన్నటువంటి ఉద్దేశంతోనే ముందుగానే పక్కా ప్లాన్ ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు కూడా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పాపను అంతమొందించేటప్పుడు పాప అరిచేటటువంటి అవకాశం ఉంటుంది. సో అదే సమయంలో ఆమె అరుపులు ఎవరికి వినిపించకూడదంటూ కూడా ఆమె నోటి మీద ప్లాస్టర్ వేసినటువంటి సందర్భం ఉంది. ఇదే కాకుండా పాప కదిలేటటువంటి అవకాశం ఉండడంతో అదే సమయంలో కాళ్ళు చేతులను కూడా కట్టేశారు. ఆ తర్వాత చేతులను కూడా వెనక్కి విరిచేశారు. ఆ అనంతరం ప్రాణాలతో ఉండంగానే పాపను ఆ సంపులో పడేసినట్టుగా కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా పోలీసులు ఇప్పుడు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ముందుగా ఎప్పుడైతే పోలీసులకు ఇటు పాప తల్లి ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదు చేసిన తర్వాత ఆ పాప వాస్తవానికి మిస్సింగ్ అయిందా లేకపోతే హత్య గావింపబడిందా అన్న కోణంలోనే విచారణ కొనసాగించినప్పుడు పాప మిస్ అవ్వడానికి ఇంటి నుంచి ఎక్కడ కూడా బయటికి వెళ్ళినటువంటి ఆధారాలు కనిపించలేదు. దీంతో పాప హత్య గావింపబడిందేమన్న భావన నేపథ్యంలో ఇంటి చుట్టుపక్కల పరిశీలించడంతో పాటు ఆ తర్వాత భార్యాభర్తలు ఇచ్చినటువంటి మేనత్త మేనమామ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సంపులో వెళ్లి పోలీసులు చూసినప్పుడు సంపులో పాపకు సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. అనంతరం ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించినటువంటి సందర్భం. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా మేనత్త మేనమామ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా హత్యకు గల కారణాలు కేవలం ఈ 2 మాత్రమే, అంటే ఆస్తి తగాదాలా లేకపోతే పాప అల్లరి చేస్తుందనేటటువంటి కారణమా, కేవలం ఈ 2 కారణాలే ఉన్నాయా, ఇంకా ఇంతకు మించి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయన్న అంశాల గురించి కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ శశి.